రాజా గారి గెలుపు వన్ సైడ్ అవ్వబోతుంది. అలాంటి నాయకుడు ఉండటం చాలా అరుదు. ఆయన ఇంతకు ముందు దాకా వేమూరికి తెనాలికే పరిమితమయ్యారు. ఇప్పుడు 33 నియోజకవర్గాలకి అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అందరికీ దగ్గర అవ్వబోతున్నాడు. ఒక నాయకుడు అంటే ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండగలిగితేనే నాయకుడు అవుతారు. మా రాజా గారు ఒక తెనాలి వేమూరికే కాదు, అన్ని నియోజకవర్గాలకు కూడా చేరువవుతున్నారు. అందరి సమస్యలు తెరవబోతారు. ఆయన గెలుపు ఖాయం అవబోతుంది. గెలుపు వన్ సైడ్, భారీ మెజారిటీ. పోటీ చేయాలన్నా కూడా ప్రతిపక్షం వాళ్ళు రాజా గారి మీద అయితే ఏ ప్రత్యర్థిని పెట్టగలిగితే నెట్టగలుగుతామా లేదా, అసలు మనం పందెంలో నిలబడతామా లేదా అనే కూడా ఆలోచించుకునే యొక్క వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఖచ్చితంగా వైసీపీ నుంచి అసలు ఎందుకు వాళ్ళు ఏం పోటీకి దిగుతారు? వాళ్ళు ఉపాధ్యాయులను తీసుకెళ్ళి వైన్ షాప్ దగ్గర కాపలాలు పెట్టారు. ఒక్కసారి కూడా కనీసం ఉద్యోగస్తులకి టైం టు టైం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చినవి లేవు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. అయ్యా పాలక లేవు అయ్యా, బిల్లులు కట్టుకోవాలయ్యా, రెంటలు కట్టుకోవాలండి అని మొత్తుకున్న రోజులు ఉన్నాయి. ఉద్యోగస్తుల్ని ఒక హీనంగా చూసిన గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్. కాబట్టి ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారు. ఈ 7 నెలల పాలన ప్రభావం ఏమైనా చూపిస్తుంటారా రాజా గారి మీద? 7 నెలల పాలన బాగానే సాగుతుందిగా. ఖచ్చితంగా ఈ పాలనతో సంబంధం ఉన్నా లేకపోయినా రాజా గారి విజయం మాత్రం తథ్యం. అంటే రాజా గారు గతంలో ఎమ్మెల్యే సీటు కూడా త్యాగం చేశారు కదా. అవును, రాజా గారు అయితే ఈ గుంటూరు కృష్ణా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రాజా గారికి వచ్చినంత మెజారిటీ పక్క ఏ నియోజకవర్గంలో వచ్చేది కాదు. కానీ కూటమి యొక్క బంధత్వం ఎక్కడా దెబ్బ తినకూడదని ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని గ్రామంలో కానీ మండలంలో కానీ అందరినీ కూడా సమన్వయంగా కూటమి ప్రభుత్వానికి అందరం అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చి దగ్గరుండి 50,000 మెజార్టీతో మనోహర్ గారిని గెలిపించారు. ఆ విజయంలో రాజా గారిది ఎంతో కీలకమైన పాత్ర.